ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా నమ్మనెతికి తీసుకొస్తాను. అంతవరకు నువ్వు ఇంట్లోనే ఉండు నాన్న. వెళ్ళిపో నాన్న, వెళ్ళిపో. ఇంట్లో ఉండమంటే నేను ఎట్టుంటానే? నా గాలికి తిండి ఎవరు పెడతారు? నా మంచి చెడ్డ ఎవరు చూసుకుంటారే? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. నీకోసమే మీ అమ్మ ఇల్లు వదిలేసి వెళ్ళిపోనాది. నేను ఇప్పుడు ఒంటరి అయిపోయానే. నాకు ఏడు దిక్కు. అత్తయ్య, నా మాట వినండి. అతను ఇలాగే న్యూసెన్స్ చేస్తాడు. నా మాట విని భాను అతనితో పంపించేయడం బెటర్. ఆ తర్వాత కావాలంటే తనకేదైనా సహాయం చేద్దాం. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. లేదు వీరు, భానుని పంపించే ప్రసక్తే లేదు. నువ్వు పోలీసులకు ఫోన్ చేయి, వాళ్లే చూసుకుంటారు. అక్కర్లేదు. వాళ్ళ అమ్మ దొరికేంత వరకు వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉంటాడు. రుద్రా, నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? నేను ఆలోచించే చెప్తున్నాను పెదనాన్న. తనతో పాటు వాళ్ళ నాన్న కూడా ఇక్కడే ఉంటాడు. నేను వద్దు వద్దు అన్నా సరే, నాకు వ్యతిరేకంగా అతన్ని ఇంట్లో ఉండమంటే ఏంటి అర్థం? నా మాటకు విలువ లేదనా? శకుంతల, రుద్ర ఏ ఆలోచన లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోడు. దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. చూద్దాం. చూడమ్మా, మీ నాన్నని తీసుకుని లోపలికి వెళ్ళమ్మా. పద పద పద. వద్దు పెద్దరు, వద్దు పెద్దరు. కావాలంటే నాన్నతో పాటు నానే వెళ్ళిపోతాను. నువ్వు ఉండమ్మా, ఉండు. ఇప్పుడు దీన్ని తీసుకొని ఆ పాడు కొంపకు పోయి పచ్చడి మెతుకులేందంట కొన్ని రోజులు ఈ బంగ్లాలో రాజాలాగా అనుభవిద్దాం. నాన్న పద నాన్న, వెళ్దాము. నువ్వు ఒసే పిచ్చి తల్లి, అలా అంత అభిమానంగా ఇంట్లో ఉండమంటే వెళ్ళిపోతా అంటావు కరెక్ట్ కాదు. నీకేటి భయం లేదు? ఇదిగో నేను కుదురుకుంటానులే. మీ అమ్మ దొరికే వరకు మనం ఇక్కడే ఉందాం, సరేనా? పద తల్లి, నాకు ఆకలేస్తుందో అన్నం పెడుదుగానే. నీ చేతి పోతున్న చాలా అయింది. పద పద, రా తల్లి, రా రా రా, వెళ్దాం రా. సరే. హే డ్రింకర్ మ్యాన్,